దేవుడు ఎందుకు కోపగిస్తున్నాడు? ఆకాశంతోని భూమితో ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఏదో నేను విన్నాను, నేను ఒక్కడిని చెప్పుకుంటాను. మరి మా కళాశాలలో పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఎంతమందికి చెప్పుకుంటారు? ఒకరికి చెప్తారు, ఇద్దరికి చెప్తారు. కోట్ల మంది ఎప్పుడు కోట్ల మందికి చెప్పడానికి లక్షల్లో వెళ్ళాలి. కోట్ల మందిని మార్చాలంటే లక్షల్లో క్రైస్తవులు చెప్పాలి. వాళ్ళకి ఎవరికి, ఇరుగు పొరుగు వాళ్ళకి, పక్కన వాళ్ళకి అలా చెప్పాలి. ఎప్పుడు చేయగలమండి. పోనీ ఎంతో కొంత పని మనం చేయగలుగుతున్నాం ప్రతిరోజు. దేవుడు ఆకాశంతో భూమితో చెప్పుకుంటున్నాడు, నీళ్లతో గాలితోనే చెప్పుకుంటున్నాడు, నిప్పుతో చెప్పుకుంటున్నాడు. ఎవరితో చెప్పుకుంటాడు? మీరు వింటారా? మరి క్రైస్తవులందరూ వినడానికైనా, పని చేయటానికి పనికిరారా వాళ్ళు? ఆలోచించండి. మనం పని చేయకపోబట్టే కదా దేవుడు వాపోతున్నాడు. మరి విందామా? వినాలి. తప్పనిసరిగా మనం తండ్రి మాటను వినాలి, తండ్రి కొరకు పని చేయాలి.